నిమ్మకాయ విత్తనం ఉంది, అది మీరు భూమిలో వేశారు. కొన్ని రోజులు పోయిన తర్వాత మనకి ఏ పంట వస్తుంది? దానిమ్మ పంటనా, ఆపిల్ పంట, లేదంటే ఆరెంజ్ పంటనా? కాదు. నిమ్మకాయ విత్తనం వేసాము కాబట్టి నిమ్మకాయ పంటనే మనం పోసుకుంటాము. అలానే లేఖనంలో ఇలా ఉంటుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మనుషులు ఏది విత్తునో ఆ పంట కోయిను అని. ఈరోజు చాలా మంది ఈ ఒక్క వాక్యాన్ని మర్చిపోయి నచ్చినట్టు జీవిస్తారు, నచ్చినట్టు ప్రదేశాలకు వెళ్తుంటారు, నచ్చింది చేస్తారు, నచ్చింది చూస్తారు, నచ్చినట్టు ఇతరుల మీద మాటలు వదిలేస్తారు, వాళ్ళు విమర్శిస్తారు, ఈజీగా జడ్జ్ చేస్తారు, వాళ్ళు అలా ఇలా అని గాసిప్స్ చెప్తారు. మరి ఇది ఆలోచించలేదా? ఇవన్నీ తిరిగి నువ్వు ఒకరోజు పంట కోసుకోవాలనేసి. ఈరోజు మనం ఒకటి విత్తనం వేసామంటే ఈరోజు కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా దాని పంట నువ్వే తినాలి, ఆ పంట నువ్వే అనుభవించాలి. నువ్వు మంచి విత్తితే మంచిని కోస్తావు, చెడుని విత్తితే ఖచ్చితంగా అది ఎక్కడికి వెళ్ళదు. అది నువ్వు కాకపోయినా నీ తరతరాల పిల్లల వరకైనా సరే అది అనుభవించాల్సి వస్తుంది. ఈరోజు నువ్వు ఎలా ఉంటున్నావో ఆ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా నీ ఫ్యామిలీ మీద పడుతుంది. ఈ కిందనిచ్చిన వీడియో చూడండి, వాళ్ళు ఏది విత్తుతున్నారో అదే కోస్తున్నారు. ఇతరులకి హాని చేయాలని చూస్తున్నారు కదా, వాళ్ళు కూడా ఆ హానిని అనుభవిస్తున్నారు. ఈరోజు మనం ఎవరెవరిని హర్ట్ చేస్తున్నామో, లేదంటే ఎవరెవరిని బాధ పెడుతున్నామో గుర్తుపెట్టుకోండి, అదే బాధ నువ్వు నీ జీవితంలో పడతావు ఖచ్చితంగా. నువ్వు వాళ్ళని హర్ట్ చేసావా, ఖచ్చితంగా నిన్ను అదే విధంగా దానికన్నా డబుల్గా వేరే ఒకరు నిన్ను హర్ట్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ విత్తనం వేసావు కాబట్టి ఆ విత్తనం మరి పంట అయినాక నువ్వే కదా అనుభవించాలి. మంచి విత్తండి, మంచిది కోసుకోండి, చెడుని విత్తి శాపాన్ని తెచ్చుకోవద్దు. ఐ మీన్